హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ముందుగా ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఈలోపు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. అదే ప్యాన్లో చికెన్ వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని వేసుకోవాలండి. కట్ వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మరోసారి ప్లేట్ తీసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మొత్తం నీళ్ళని ఇంకిపోవాలండి. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మరొకసారి కలుపుకొని పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కారం కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. మరొకసారి కలుపుకొని గరం మసాలా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. కలుపుకోవాలండి. పుదీనా వేసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. పుదీనా కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.